ఇంతకు ముందే కూనంనేని సాంబశివరావు సారు ఓ ముచ్చట చెప్పిండు కదా, బీజేపీలు ఎంతకైనా తెగిస్తారు, ప్రభుత్వాలను కూల్చే కుట్రలు ఖచ్చితంగా చేస్తారని. ఆగో అదే నిజమైతుంది. కర్ణాటకల సంపూర్ణ మెజారిటీ తోటున్న కాంగ్రెస్ సర్కార్ను వడగొట్టేందుకు కుట్రలు చేస్తుండని ఖుద్దు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సారే చెప్తుండు. ఎదురు లేకుండా చేసుకోవాలి, ప్రతిపక్షం అనేదే ఉండొద్దు. మనకి ఎవరన్నా ఎదురు తిరిగితే వాళ్ళ మీద కేసులేయాలి, వాళ్ళని జైలుకు పంపాలి, మనం చెప్పింది జై కొట్టాలి, మూర్దాబాద్ అన్నోళ్ళ మక్కలిరగొట్టాలి. ఇగో ఇది దేశం కోసం ధర్మం కోసం పార్టీ అస్సలు సిద్ధాంతం అని అంటున్నాడు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సారు. కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ను కూలగొట్టేందుకు బీజేపీలు కుట్రలు చేస్తుండట. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి, అట్లా చేసొస్తే ఒక్కో ఎమ్మెల్యేకు 50 కోట్లు ఇస్తామని రాయబారాలు పంపుతుండ్రట. చూడు ఎట్లున్నదో కదా. నియంత పోకడలు కాకుంటే ఏందిది? సంపూర్ణ మెజారిటీ తోటున్న సర్కార్లను వడగొట్టాలని కుట్రలు చేసి అధికారంలోకి వచ్చే అవసరం ఏమున్నది? అడ్డదారిన ప్రభుత్వాలు కూలగొట్టి గద్దెనెక్కాలనేనా వీళ్ళు వల్లిచ్చే సనాతన ధర్మాలల్లో రాసున్నది? ఇదేనా ధర్మం అని మండివాడుతున్నారు బీజేపీలో ఎవ్వరని చూసినోళ్ళు. అందరిని ఎంత ఫూల్స్ చేసింది గీ తస్లిమా మేడము. సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోయేందుకు సేవ చేసినట్టు రీల్స్ వీడియోలు తీసుకుంటుంటే అబ్బా ఎంత గొప్ప సంఘ సేవకురాలు అనుకున్నారంతా. మేడం గారి ముంగట లంచం పేరన్న పేరిన పడితే చాలు భద్రకాలు అవుతారనే బిల్డప్ ఇచ్చిండ్రు. కానీ తస్లిమా మేడం గారు అస్సలు రంగు గిది. సోషల్ మీడియాలో సేవ చేసేటోళ్ళందరూ శుద్ధ పూసలే అని నమ్ముడు కంటే ఎర్రిపాప పని ఇంకోటి ఉండదు. సోషల్ మీడియా రీల్స్ కు రియాలిటీకి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటది. మైబాద్ రిజిస్టార్ తస్లిమా మేడం గారి ముచ్చటే చూడరాదురి. మదర్ తెరీసా మళ్ళా పుట్టిందన్నట్టు మస్తు బిల్డప్ ఇచ్చింది. ఎనకపోంటి కెమెరా పట్టుకొని షేన్ షెల్కపోంటి పోయి కలుపు తీసినట్టు నాటు పెట్టినట్టు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పాపులర్ అయింది. ఆదివారం కూడా మేడం పని చేస్తదని ఎచ్చులు పడ్డది. సీన్ కట్ చేస్తే నిన్న ఏసీ బోర్ల రైడింగ్ లా 19,000 లంచం తీసుకుంటా పట్టుబడ్డది. మంచితనానికి పంజాబ్ డ్రెస్ వేసినట్టు ఏమన్నా యాక్టింగ్ చేసేది తస్లిమా మేడము. ఈమె శుద్ధ పూసే అని నమ్మి మంత్రి సీతకైతే మదర్ తెరీసా 2.0 అని బిరుదు కూడా ఇచ్చింది. కానీ ఆమె సర్వీస్ వెనకపోంటి అస్సలు సీక్రెట్ గిదన్నట్టు. బిజినెస్ తక్కువ బిల్డప్ ఎక్కువ. మందిని మోసం చేసి ఎన్నొద్దులు మేనేజ్ చేస్తారు. ఇగో ఇవాళ ఆమె గారి బండారం బయటపడ్డది. డాక్యుమెంట్ రైటర్ల తాను నుంచి 1,78,000 రూపాయలు దొరికినాయి. ఇవన్నీ డాక్యుమెంట్ రైటర్లు మాపటి నుంచి మేడానికి పంపించే మామూలట. ఏసీ బోర్లకు దొరికినాక ఎట్లా ఫేస్ పెట్టిందో చూస్తే గీమె నాకు గిసొంటి పని చేసింది అంటారు. ఎంతమంది ఉసురు తలిగిందో ఇవాళ బండారం బయటపడ్డది. సేవ ముసుగులా మేడం గారు చేస్తున్న పనులు గిట్లున్నాయని తిట్టి పోస్తుండ్రు ఈమె ఎవ్వరని చూసినోళ్ళు.